ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఆదికాండం 36వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 36. ఈ అధ్యాయంలో ఏశావు యొక్క సంతానం, ఏశావు సంతానంలోంచి వచ్చినటువంటి నాయకులు, దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశం, వారిలో నుండి వచ్చినటువంటి రాజులు, వాళ్ళ యొక్క అభివృద్ధి, దేవుడు వారి పట్ల చూపినటువంటి కృప, ఈ విషయాలన్నీ మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా తర్వాత చదవండి. చాలామంది ఈ పేర్లు ఉన్నాయన్నీ కూడా అర్థం కావట్లేదండి అని చాలామంది ఇలాంటి అధ్యాయాల్ని మానేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఓపికగా శ్రద్ధగా చదవండి. కొన్ని సంగతులైనా మనకి బయలుపడతాయి. ఈ అధ్యాయంలో ఏశావు భార్యలు, అతని సంతానం, అలాగే ఏశావు యాకోబులిద్దరూ వేరైపోవడం, ఏశావులో నుండి వచ్చినటువంటి నాయకులు, హోరీడైన సేయీరు కుమారుల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు, ఎదోము దేశపు రాజులు, వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. మొదటి నుంచి 5 వచనాల్లో ఏశావు భార్యలను మనం చూస్తున్నాం, అతని కుమారులను కూడా మనం చూస్తున్నాం. ఏశావు యొక్క భార్యలు 3. దేవుడు ఆదామునకు ఒక్కతే భార్యనిచ్చాడు. బహుభార్యత్వం అనేది దేవుని చిత్తం కాదు. మరి అలాంటప్పుడు ఎందుకండి అంతమందిని ఇచ్చాడు పాత నిబంధన భక్తులకి అని మనం ప్రశ్నించవచ్చు. అది అజ్ఞాన కాలం. అందుకే అపొస్తలుల కార్యములు 17లో ఏమంటారు? 17:30. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుండెను. అది అజ్ఞాన కాలం. మరొక కారణం ఏంటి అంటే జనాభా అభివృద్ధి చెందాలి కాబట్టి, ఆ కాలంలో అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టాడు. అయితే ఇప్పుడు దైవ సత్యాలు పూర్తిగా బయలుపరచబడిన దినాల్లో మనం ఉన్నాం. దైవ సత్యాలన్నీ కూడా పూర్తిగా మనకు తెలియపరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏకపత్ని పురుషులుగానే ఉండాలి మనం. ఏశావు యొక్క వివాహాన్ని మనం చూస్తే, ఏశావు చేసుకున్నటువంటి వివాహాలు తన తండ్రి యొక్క వివాహాన్ని పోలినది కాదు. ఇస్సాకు వివాహం అతని తండ్రి అయిన అబ్రహాము ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి, ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడి ఆలోచించి వివాహం జరిపించారు అబ్రహాం ఇస్సాకుది.
కానీ యాషావు యొక్క వివాహం చూస్తే వారి తల్లిదండ్రులు అతని గురించి ఆలోచించినట్లు లేదు. తమ తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం వివాహాలు జరగలేదు. కానీ యాకోబు వివాహ విషయంలో తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం జరిగింది. కాబట్టి దేవుని ఎరిగినటువంటి మనం వివాహ ఆలోచనల్లో భక్తులు ఎలాగైతే తమ బిడ్డలకి ఆలోచనతో వివాహం చేశారో, ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తానుసారంగా ఎలా చేశారో అలాగే మనం కూడా జరిగించాలి. ఇంకా మనం చూస్తే యాసావు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఆ కుటుంబానికి క్షేమకరంగా లేకపోయారు వాళ్ళు. 26వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 26వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగజేశారు. వీళ్ళ ఇస్సాకుకి రెబెకాకి మనోవేదన కలిగింది. కన్న తల్లిదండ్రులకే యాషావు యొక్క వివాహం దుఃఖపూరితమైనదిగా మారిపోయింది. ఇరవై 27వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఒక మాట, 27:46. 27:46. మరియు రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనను. ప్రభువును ఎరిగిన వారి ద్వారా మనకు కలిగేటువంటి కీడు సంతోషానికి బదులు మనకు మనోదుఖం, ప్రాణం విసిగిపోవడం జరుగుతుంది. మనకి ఏమేలు జరగదు. కాబట్టి వివాహ విషయాల్లో దేవుని పిల్లలు జాగ్రత్త పడాల్సిన వారుగా ఉన్నారు. యాసావు భార్యల పేర్లు మనం చూస్తే ఆదా ఒక ఆమె పేరు. ఆదా అంటే ప్రకాశము లేక అలంకారము అని అర్థం. కానీ ఆమెకు మారు మనసు లేదు. ఈ దినాల్లో విశ్వాసులు అని పేరు పెట్టుకున్న వారిలో చాలామంది మారు మనసు లేని వారిగానే ఉన్నారు. రెండవ దాని పేరు బాసెమతు, అంటే సుగంధము అని అర్థం. ఇది కూడా మంచి పేరే. పేరు బాగున్నా కానీ వీళ్ళకి మార్పు లేదు. మూడో భార్య పేరు అహోలీబామ, అంటే ఉన్నత స్థలము అని అర్థం. ఈమెకు కూడా మార్పు లేదు. అసలు యాషావే మార్చబడిన వాడుగా, మార్పు చెందిన వాడుగా లేడు. మార్పు లేని వాళ్ళకి మార్పు లేని వాళ్ళని పెళ్లి చేయడమే సరైంది. అయితే భక్తిగల కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి యాషావు ఎలా ఉండడం అనేది చాలా విచారకరం. అయినా దేవుడు తన కృపచేత వారికి సంతానాన్ని ఇచ్చాడు అతనికి. ఎందుకనంటే తల్లిదండ్రుల భక్తిని బట్టి బిడ్డలను ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. అబ్రహామును బట్టి ఇష్మాయేల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆదికాండం 17లో అబ్రహాము ఇష్మాయేల్ గురించి ప్రార్థన చేస్తాడు. కాబట్టి అబ్రహామును బట్టి ఇష్మాయేల్ని దేవుడు ఆశీర్వదించాడు.
అలాగే ఇస్సాకును బట్టి కూడా యాషావును దేవుడు గొప్ప జనాంగాలుగా చేసినట్టు చూస్తున్నాం. కనుక వాళ్ళకి సంతానాభివృద్ధి అయింది. ఇంకా మనం చూస్తే 6వ వచనం నుంచి 8వ వచనం వరకు వాళ్ళు వేరైపోయారు. యాషావు యాకోబులు వేరైపోయారు. కారణం వారి ఆస్తి. వారు కలిసి నివసించడం వీలు కానంతగా విస్తరించింది. ఇదే విషయాన్ని మనం అబ్రహాము లోతుల విషయాల్లో కూడా చూడొచ్చు. ఆస్తి పెరగడం, ఆస్తి విస్తరించడం అనేది పాత నిబంధనలో దైవ ఆశీర్వాదంగా పరిగణించబడింది. పాత నిబంధన ఆశీర్వాదాలన్నీ కూడా భూ సంబంధమైనవి, అశాశ్వతమైనవి. కానీ క్రొత్త నిబంధనలో చూస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. అందుకే ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు యాకోబును మాత్రమే కాకుండా యాషావును కూడా ఆశీర్వదించినట్లు మనకి అర్థమవుతా ఉంది. అయినా సరే దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా యాషావు కృతజ్ఞత చూపినట్లుగా కనబడట్లేదు. ఈ దినాల్లో కూడా కృతజ్ఞత లేనటువంటి క్రూర స్వభావం కలిగిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి సంగతి. వీరికి తప్పకుండా శిక్ష విధించబడుతుంది. కృతజ్ఞత లేదు యాషావుకి దేవుని పట్ల. ఇంకా మనం చూస్తే వాళ్ళు కలిసి నివసించట్లేదు, కలిసి నివసించకూడదు కూడా. ఎందుకంటే ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు వీళ్ళు కలిసి ఉండకూడదు. ఆత్మ సంబంధులు శరీర సంబంధులతో, లోకానుసారులతో, ప్రకృతి సంబంధులతో కలిసి నివసించకూడదు. వాళ్ళ నుంచి వేరైపోవాలి. శరీర సంబంధి అయిన లోతు నుండి ఆత్మ సంబంధి అయిన అబ్రహాము వేరైపోయాడు. ప్రకృతి సంబంధి అయిన ఇష్మాయిల్ నుండి ఆత్మ సంబంధి అయినటువంటి ఇస్సాకు వేరైపోయాడు. అలాగే మారు మనసులైనటువంటి యాషావు నుండి భక్తుడైనటువంటి యాకోబు కూడా వేరైపోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ వాళ్ళు వేరైపోవడం మనం చూస్తున్నాం. దేవుని పిల్లలు ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకత కలిగి జీవించాలి. 26వ కీర్తన 26వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో 4-5 వచనాలు చదువుతాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూడండి దావీదు ఏమంటున్నాడు, పనికి మాలిన వారితో సాంగత్యం చేయడంట, వేషధారులతో పొందు చేయడు, భక్తిహీనులతో సాంగత్యము చేయడు, దుష్టుల సంఘాన్ని అసహించుకుంటాడు. లేకపోతే అలా చేయకపోతే దుష్ట సాంగత్యం మన మంచి నడవడినంతటిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది అన్నమాట. సమూయేలు గారు అంటాడు, ప్రార్థన చేయకపోవడం పాపము అంటాడు. కానీ ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రార్థనా జీవితం లేని వారితో కూడా సాంగత్యం చేయడం అనేది కూడా పాపమే అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు
సాంగత్యం విషయంలో, సహవాసం విషయంలో ఎంతో జాగ్రత్త పడవలసిన వారుగా ఉండాలి. ఇంకా మనం ఇక్కడ చూస్తే యాషావే యాకోబు ఎదుటి నుండి మరొక దేశానికి వెళ్ళిపోతున్నట్లు మనం చదువుతున్నాం. ఒకప్పుడు యాకోబు యాషావుకు భయపడి ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు యాషావే పారిపోతున్నాడు, యాషావే దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆలోచించేయండి, దేవుని ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ. దేవుడు తన పిల్లల పక్షంగా క్రియలు జరిగించేవాడై ఉన్నాడు. మన దేవుడు అంగలార్పును నాట్యంగా మార్చేవాడు. ఒకప్పుడు ఓడిపోయినట్లు కనిపించాడు యాకోబు, కానీ ఈనాడు దేవుడు అతనికి విజయాన్ని కూరుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తను పారిపోయాడు దేశాన్ని విడిచిపెట్టి, కానీ ఇప్పుడు ఆ దేశంలో దేవుడు అతన్ని స్థిరపరిచి అతని ఎదుటి నుండి యాషావును పంపించి వేశాడు. మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనం నిరుత్సాహపడకుండా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోవాలి. ఇంకా 9వ వచనంలోంచి మనం చూస్తే 9 నుంచి 19, 20 వచనాల వరకు మనం చూస్తే యాషావులో నుండి వచ్చినటువంటి నాయకులను మనం చూస్తున్నాం. యాషావులో నుంచి వచ్చినటువంటి నాయకులు. ఇంకా 20వ వచనం నుంచి మనం చదివితే 30వ వచనం వరకు హోరీయుల నాయకులు అని మనకు కనబడుతుంది. 20వ వచనం, ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు అంటున్నాడు. ఇక్కడ శేయీరు దేశాన్ని చూస్తున్నాం, శేయీరు యొక్క కుమారులను చూస్తున్నాం. శేయీరు అనేవాడు హోరీయుడు అని రాయబడి ఉంది. వీరు ఎక్కడ వాళ్ళో మనకు పూర్తిగా తెలియదు. ఈ హోరీయుడైన శేయీరును బట్టే వరుణ దేశమునకు శేయీరు దేశము అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ శేయీరు దేశాన్ని దేవుడే యాషావుకి ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండంలో మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వచనం, శేయీరులో కాపురమున్న యాషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి, వారితో కలహపడవద్దు. ఎలయనగా యాషావునకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకివ్వను. శేయీరు మన్యాన్ని యాషావునకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు అంటున్నాడు. ఏడు జాతుల వారిని, కనాన్లో ఉన్నటువంటి 7 జాతుల వారిని నివసింపచేసినటువంటి పాలస్తీనా దేశాన్ని దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలీయులకు ఇచ్చాడో అలాగే యాషావుకు కూడా శేయీరు మన్య దేశాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. యాషావు సంతానపు వారి ఎదుట నుండి హోరీలను వెళ్ళగొట్టి శేయీరు మన్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. శేయీరు అనేది ఒక పర్వత పంక్తి అని యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు ఏశావు యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకులను బట్టి ఏశావును ప్రేమించాడు అని మనం చెప్పవచ్చు. అయినా సరే అతడు దేవునికి లోబడక దేవుని విసర్జించాడు.
దేవుని విసర్జించినా కానీ దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకే శేయీరు మన్యాన్ని దేవుడు యాసావుకి ఇచ్చాడు. దానిలో ఒక్క అడుగైనా మీకు ఇవ్వను అని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. అందుకే వాళ్ళు శేయీరు మన్యవాసులతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోయారు. ఆ 2వ అధ్యాయం అంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం మనం చదివేందాక వారితో 5వ వచనం, వారితో కలహపడవద్దు, ఎలాగనగా ఏశావునకు స్వాస్థ్యంగా శేయీరు మన్యం నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చు, రోకలిచ్చి వాళ్ళ యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగొచ్చు. ఈ విషయాలన్నీ చెప్పాడు. అందుకే వాళ్ళతో యుద్ధం చేయకుండా వాళ్ళు అక్కడి నుంచి వేరే దారిలో వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఏశావుని, అతని సంతతి వారిని ప్రేమిస్తున్నాడు. అందుకే 8వ వచనంలో ద్వితీయోపదేశకాండం 2:8, అప్పుడు శేయీరులో నివసించి ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి వెళ్ళిపోయారంటాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం నుంచి, మోషే కాదేశుల నుండి ఎదోము రాజునందుకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునది ఏమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తు నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు, మేము చాలా దినాలు ఐగుప్తులో నివసించాం. ఐగుప్తీయులు మమ్మల్ని మా పితరుల్ని శ్రమ పెట్టారు. మేము యెహోవాకు మొరపెడితే ఆయన మా మొర విన్నాడు. దూతను పంపించి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించాడు. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశ్ పట్టణంలో ఉన్నాం. మమ్మల్ని ఈ దేశాన్ని నుంచి దాటిపోని, పొలముల్లో పడైనా ద్రాక్ష తోటలో పడైనా వెళ్ళాం. బావుల నీళ్లు త్రాగం, రాజమార్గం నడిచిపోతాం. ఈ పొలిమేరల దాటు వరకు కుడివైపుకైనా ఎడమవైపుకైనా తిరగకుండా పోతాం అని చెప్పించాడు. ఎదోమీయులు అన్నారు, నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వస్తాను, జాగ్రత్త అన్నాడు. ఇశ్రాయేలీలు, మేము రాజమార్గంలోనే వెళ్తాం. నేను కానీ నా పశువులు కానీ నీ నీళ్లు త్రాగితే వాటి విలువ ఇచ్చుకుంటాం, కాలి నడక చేత వెళ్ళిపోతాం అంతే. అంటే అతడు అన్నాడు, నువ్వు రాకూడదు అన్నాడు. బహుజన సమూహంతో మహాబలంతో బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాడంట. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో పడి దాటిపోవడానికి సెలవు ఇవ్వలేదు. కాబట్టి ఇశ్రాయేలు అతని వద్ద నుండి తొలగిపోయి అతనితో యుద్ధం చేయలేదు, అతని వద్ద నుండి తొలగిపోయారు. ఎందుకంటే దేవుడు ఆ మన్యాన్ని ఏశావుకి ఇచ్చాడు. ఒక్క అడుగు భూమి కూడా మీకు ఇవ్వను. వాళ్ళు మంచినీళ్ళు తాగాలనుకుంటే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కు తాగండి, వాళ్ళు ఆహారం తినాలనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని ఆహారం తినండి, అంతేగాని అతని ఊరకనే ఏది తీసుకోవద్దు. కాబట్టి దేవుడు ప్రేమించి వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చినా అది వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఎందుకు నిలుపుకోలేకపోయారో తర్వాత మనం చూడవచ్చు. ఈ దినాల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమించి అనేక వాటిని ఇస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు చాలామంది వాటిని నిలుపుకోలేకపోతున్నారు. సౌలుకు రాజరికాన్ని ఇచ్చాడు, రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఇష్కరియోతు యోధాకి శిష్యరికాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు తమకు దేవుడిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోలేకపోయారు, దాన్ని కొనసాగించలేకపోయారు. హోరీలను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు.
కనాను దేశంలో కూడా 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళ యొక్క భయంకరమైన అక్రమ జీవితాన్ని బట్టే దేవుడు వాళ్ళని నశింపజేసినట్టు, వాళ్ళని నశింపజేసి ఇశ్రాయేల్గా దేశాన్ని ఇచ్చినట్టు లేవీకాండం 18-20 అధ్యాయాల్లో మనం చదవచ్చు. అలాగే హోరీల యొక్క దుష్టత్వాన్ని బట్టి వాళ్ళని నాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఏశావుకి దేవుడు ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా చూడండి, భక్తుల జీవితాల్లో కూడా కొంతమంది జీవితాల్లో వాళ్ళ యొక్క అవిధేయతను బట్టే దేవుడు చాలాసార్లు వాళ్ళ స్థానాలు తీసేశాడు. సౌలు స్థానాన్ని దావీదుకి ఇచ్చాడు, యోధా స్థానాన్ని మత్తీయాకి ఇచ్చినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. మన జీవితాల్లో కూడా మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండకపోతే దేవుడు మన స్థానాన్ని తొలగించి మరొకడికి ఆ స్థానాన్ని ఇవ్వగలడు, మరొకరిని తీసుకొచ్చి నిలబెట్టగలడు. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిలో బహు నమ్మకంగా మనం ఉండాలి. బహు నమ్మకంగా మనం ఉండాలి. 20వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే శేయీరు హోరీయుల నాయకులు శేయీరు దేశంలో ఇంకా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఏశావు సంతానపు వారు హోరీయులను పూర్తిగా వెళ్ళగొట్టలేక కొందరిని ఉంచినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మనం 31వ వచనం నుంచి చూస్తే 43 వరకు ఏదోము దేశపు రాజులను చూస్తున్నాం. ఏదోము దేశపు రాజు, వీళ్ళు ఆ దేశాన్ని ఒకరి తర్వాత ఒకరు చాలామంది రాజులు పరిపాలించినట్టు మనం చూస్తున్నాం. వీళ్ళు మనుష్య మాత్రులు కాబట్టి ఒకడు చచ్చిపోయిన తర్వాత మరొకడు, ఇలా చాలామంది రాజులు అయ్యారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు, సదాకాలం ఆయనే మనకి రాజు. ఆయన రాజు కాబట్టి ఆయన సంఘమైనటువంటి మనం, స్త్రీ అయినా పురుషుడైనా, మనలందరినీ రాజులుగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. మన మూల పురుషుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు, మనకు మూల పురుషుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. రాజు చేయాల్సిన పనులు ఏంటి? యుద్ధం చేయాలి, రాజ్యంలో అన్ని విషయాల్లో బాధ్యత కలిగి చక్కటి పరిపాలన అందించాలి. ప్రభువులో, మన ప్రభువైన యేసుక్రీస్తులు ఇవన్నీ కనబడతాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన శత్రువులతో పోరాడి మనకు సంపూర్ణ విజయాన్ని చేకూర్చినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇటు ఆర్థికంగా అటు పారమార్థికంగా, ఈ దేహానికి, ప్రాణానికి, ఆత్మకు మనం భక్తి చేయడానికి, జీవించడానికి, మనం సేవ చేయడానికి, జై జీవితం జీవించడానికి కావలసిన వాటన్నిటినీ మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా మనం ప్రభు మీద ఆధారపడి ఆయన చిత్తానికి సంపూర్ణంగా మనం లోబడి మనం జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ 31వ వచనంలో ఎదోము దేశము అని చదువుతున్నాం. 9వ వచనంలో కూడా ఎదోమీయులు అని చదువుతున్నాం. ఈ పేర్లు ఎదోము దేశము లేకపోతే ఎదోమీయులు అనే పేర్లు వాళ్ళ మూల పురుషుడైన ఎదోము అనబడిన ఏశావును బట్టే వచ్చింది. ఏశావుకు కూడా మరొక పేరేంటి? ఎదోము. ఎదోము. దేవుడు కనికరించి ఎదోము దేశాన్ని వారికి ఇచ్చినప్పటికీ వారు దాన్ని వారి స్వాధీనంలో ఉంచుకోలేకపోయారు. వారి దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనం అయిపోయినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఓబద్యా గ్రంథం 'ఓబద్యా' మనమంతా చదివితే
ఈ వాక్యం అయిపోయిన తర్వాత చదవండి. 3వ వచనం. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడైండి కొండ సందులలో నివసించువాడా, నేను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. 10వ వచనం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారం బట్టి నీ అవమానం నందుదు, ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. నాలుగవ వచనంలో. పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రంలో నీవు దాన్ని కట్టిన అచ్చడి నేను కిందకు పడబెత్తును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అతనికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినా అది ఎందుకు నిలుపుకోలేకపోయాడు, ఎందుకు పాడైపోయాడు, ఎందుకు కిందకు పడద్రోయబడ్డాడు, ఎందుకు నిర్మూలమయ్యాడు? ఓబద్య గ్రంథం అంతా కూడా ఎదోమును గురించే ప్రభు పలికించినటువంటి ప్రవచనం అన్నమాట. ఎదోమీయుల గురించి. ఎందుకు వాళ్ళు పతనమైపోయారు, ఎందుకు వాళ్ళు పడిపోయారు, ఎందుకు వాళ్ళు నిర్మూలమయ్యారు అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళ హృదయ గర్వము అన్నాడు 3వ వచనంలో. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి అంటున్నాడు. దేని చేత? గర్వం చేత. గర్వం వాళ్ళని ఏం చేసింది? మోసపుచ్చింది. ఇర్మియా గ్రంథం 49లో కూడా ఆ మాట చదువుతాం మనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. 15, 16 వచనాలు. జనములలో అల్పునిగాను మనుషుల్లో నీచునిగాను నేను చేయుచున్నాను. నువ్వు బేకరుడువు, కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునేవాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. హృదయ గర్వము నిజమే, వాళ్ళలో ఉన్నటువంటి గర్వమే వాళ్ళ నాశనం అవడానికి కారణము అన్నాడు. సామెతల గ్రంథకర్త ఏమన్నాడు 16వ అధ్యాయంలో? సామెతలు 16:18 వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అన్నాడు. కాబట్టి వాళ్ళు నాశనమైపోవడానికి, వాళ్ళు నిర్మూలమైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి గర్వము. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం గర్వించకుండా తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చించేటట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దేన మనసులై ఉండాలంటాడు పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి అంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే దేన మనస్సు కలిగి ఉంటామో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. గర్విష్ఠులుగా ఉంటే గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేసేవాడు మన ప్రభు. ఇంకా మరొక కారణం ఏంటంటే ఓబద్యాలో 11-12 వచనాల్లో, నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటివి కదా. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందమందు తగదు. యోధా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపదగదు. నా జనుల ఆపద్దనమున నీవు వారి గుమ్మముల్లోనికి చొరబడదగదు. వారి ఆపద్దనమున నీవు సంతోషపడచ్చు, వారి బాధను చూడతగదు. వారి ఆపద్దనమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డుత్రోవల్లో నీవు నిలవతగదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము
అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఎదోమీయులు చేసినటువంటి పని ఏంటంటే, చూడండి ఎన్ని పనులు చేశారు. యెరూషలేమును పట్టుకున్నప్పుడు, యెరూషలేమును పట్టణాన్ని నాశనం చేస్తానికి అన్ని జనులు వచ్చినప్పుడు, పరదేశులు వాళ్ళ ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు వాళ్ళతో కలిసిపోయాడంట. పగవారితో కలిసి వాళ్ళ మీదకి దండెత్తిచ్చాడు. సహోదరుడే కదా యాకోబు. ఇశ్రాయేలీయులు ఎదోమీయులు సహోదరులే. అయితే ఇశ్రాయేలీయులు యోధావారు శ్రమ పడడం చూసి, శ్రమ పడుతున్నటువంటి దినాన్ని చూసి ఆనందించాడంట. యోధా వాళ్ళ నాశనం అయిపోవడాన్ని చూసి సంతోషించాడంట. వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళ గుమ్మంలోనికి చొరబడ్డాడు. వాళ్ళ ఆపద్దినాన్ని అతడు సంతోషిస్తూ ఉన్నాడు. వాళ్ళ బాధను చూస్తూ సంతోషించాడు. వారు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తిని పట్టుకెళ్ళిపోయాడు. వాళ్ళలో తప్పించుకుని పారిపోతున్న వాళ్ళని ఆఫ్ చేసి పట్టుకుని వాళ్ళని శత్రువుకు అప్పచెప్పాడు. అది ఎదోమీయులు చేసినటువంటి పని. నీ సహోదరుని శ్రమదినమును వారి నాశన స్థితిని చూసి నువ్వు సంతోషించకూడదు కదా అంటున్నాడు ప్రభు. కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. అందుకే వాళ్ళకి నాశనం వచ్చింది. కాబట్టి గమనించండి, మనం ఎవరి విషయంలోనైనా సరే, ఎవరికైనా శ్రమ కానీ, అవమానం కానీ, నష్టం కానీ కలిగినప్పుడు మనం వాళ్ళ కొరకు వేదనతో ప్రార్థించాలండి. 11వ వచనంలో శత్రువులతో కలుసుకున్నాడంట. యెరూషలేమును నాశనం చేయి వారితో కలుసుకున్నాడు. 15వ వచనం అంటాడు, నువ్వు చేసినట్లే నేను నీకు చేస్తాను, నీవు కొలిచిన కొలత చొప్పున నీకు కొలబడద్దు. అదే క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో, నీవు కొలుచు కొలత చొప్పుననే నీకు కొలవబడను. యెహెజ్కేలు 35లో కూడా ఇంకొక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. యెహెజ్కేలు 35:13. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. శేయీరు పర్వతాన్ని గురించి చెప్పబడిన మాటలు ఇవన్నీ కూడా. 12వ వచనంలో అయితే, అవి పాడైనవి, మనకు ఆహారంగా అప్పగింపబడినవి, నీవు ఇశ్రాయేలు పర్వతం గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానగా నాకు వినబడనని నీవు తెలుసుకుందువు. దూషించాడంట. దూషించాడు. దూషణ మాటలు పలికినట్లు మనం చూస్తున్నాం. అందుని బట్టి అతనికి శిక్ష కలిగింది. అందుకే 18వ అధ్యాయంలో, ఓబద్య గ్రంథం 18వ అధ్యాయంలో, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయో ఉందరు, యాసావు సంతతి వారు వారికి కొయ్యికాలుగా ఉందరు. యాసావు సంతతి వారు ఎవడు తప్పించుకోనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. అందుకే వాళ్ళకి శిక్ష కలిగింది. వాళ్ళ స్థితి చాలా భయంకరంగా తయారైందన్నమాట తర్వాత. కాబట్టి మనం ఇతరులకి కష్టం, నష్టం, బాధ కలిగినప్పుడు మనం సంతోషించకూడదు. అలా చేస్తే మనకు కూడా అలాంటి విషయం సంభవిస్తుంది. ఇశ్రాయేలు శ్రమలో ఉండగా సంతోషించాడు కాబట్టి ఇతను కూడా దేవుడు నాశనం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, మనం సాటి సహోదరులకి, సాటి దేవుని పిల్లలకి ఏదైనా కష్టం, నష్టం, శ్రమ, బాధ, హింస కలిగినప్పుడు మా బాగా జరిగింది, అలాగే జరగాలి, అలాగేంటి ఇంకా ఎక్కువ జరగాలి, ఇలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదండి. వాళ్ళ కొరకు వేదనతో మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. వాళ్ళ స్థితిని చూసి మనం కూడా దుఃఖించి వారి పక్షంగా ప్రభువుకు విజ్ఞాపన చేసి వారు ఆ శ్రమలో నుండి విడుదల పొందేటట్లుగా మనం వారి కొరకు ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. అలా కాకుండా ఏశావు వంశస్థుల్లాగా మనం ప్రవర్తిస్తే మన మీద కూడా అదే శిక్ష
వస్తుంది. మరి శ్రమపరచబడుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఎవరైనా మనం బాధలో, శ్రమలో, కష్టంలో, ఇబ్బందులు మనం ఉన్నప్పుడు మనల్ని చూసి అపహసించి హేళన చేసి మన మీద దూషణ మాటలు పలికినప్పుడు మనం కృంగిపోకూడదు, మనం చింతపడకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారం సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అంటాడు. అలాంటి సమయాల్లో మనం సంతోషించవలసిన వారంగా ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తెస్సలోనికీ పట్టణాన్ని ఉద్దేశించి పౌలు గారు అంటాడు, గొప్ప ఉపద్రవంలో మీరు దేవుని అంగీకరించారు, ఆయన వాక్యాన్ని అంగీకరించారు అంటాడు. కాబట్టి శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో మనం కృంగిపోకుండా అలాంటి సమయాల్లో కూడా మనం సంతోషించవలసిన వారంగా ఉన్నాం. ఇది ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు. దేవుడి వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.